పల్లిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయమాటలు ఎట్లున్నాయో ఒక 2 ముక్కల్లో చెప్పి ముందుకు పోతామన్నా ఇప్పటికే కాలాతీతమైంది. కేసీఆర్ పార్టీ 2000 పింఛన్ ఇస్తుంది. ఆ 2000 సరిపోతలేవు, ఒక్కొక్కరికి 4000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ప్రజలు విశ్వసించారు. 1 కాదు 2 ఇస్తాం ఇంటికి పెన్షన్లు, అవసరమైతే పెద్దవ కోటి పెద్దయ్య కోటి ఇద్దరికి 2 ఇస్తామని చెప్పారు. 2000 పెన్షన్ 4000 పెంచడానికి 6 నెలల కాలం పట్టింది. రేవంత్ రెడ్డి గారు జీతం 4 లక్షలు తీసుకుంటుడు కానీ పెన్షన్ ఎందుకు పెంచుతలేవు సార్ అంటే వెనకాల లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి కాబట్టి పెన్షన్ ఇస్తలేను అంటుడు. అవ్వకు పెన్షన్ ఏమంటే 4000కు పైసలు లేవు కానీ ముఖ్యమంత్రి గారు జీతం తీసుకున్నందుకు 4.5 లక్షల రూపాయల జీతం తీసుకున్నందుకు మాత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర డబ్బులు ఉంటాయి. రెండో మాట చెప్పింది కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఉంటే రైతు బంధు 5,000 వస్తాయి, కేసీఆర్ పోతే రైతు బంధు 15,000 అవుతుంది అని చెప్పారు. రైతు బంధు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5 నెలల నుంచి రేపేస్తాం ఇయ్యాలు ఎత్తాం రేపేస్తాం ఇయ్యాలు ఎత్తాం అనుకుంటా 5,000 కేసీఆర్ వేసిన 5,000 అటే పోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎత్తమన్న రైతు బంధు 15,000 రూపాయలు కూడా ఇయ్యాలని దాకా రైతులకు రాలేదు. ఇంకో మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, నన్ను చూడు నేను అందం చూడండి, కేసీఆర్ అనేటోడు హరీష్ అనేటోడు 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేయలేదు. 1 నెల ఆగుండ్రి, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మీకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. సార్ ఆలోచించాలి, ఏం మారింది అంటే అధికారం మారింది, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. రేవంత్ రెడ్డి గేట్లు తీసిండు, ఇటున్న దానం నాగేందర్ అటు వచ్చిండు, అటున్న కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల జీవితం లోపల మార్పు ఏం రాలేదు. సునీతారెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళి బీఆర్ఎస్ లోకి వచ్చింది, మదన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి పోయిండు. ఇగో ఇది నర్సాపూర్ నియోజకవర్గంలో వచ్చిన మార్పు తప్ప కల్చరల్ కేంద్రం